భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని 2వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ రాజవిద్యా రాజగుహ్యాం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. భావం: ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకును తలమాసికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. ఈ శ్లోక వివరణ. ఈ శ్లోకంలో కృష్ణుడు ఈ రాజవిద్యా లక్షణాల గురించి వివరిస్తున్నాడు. ఓ అర్జున, ఈ విద్య అన్ని విద్యల కంటే గొప్పది, అన్ని విద్యల కంటే రహస్యమైనది. పరమాత్మ యొక్క నిర్గుణ సుగుణ తత్వము గురించి తెలిపే జ్ఞానము అందరికీ ఉపదేశింపరానిది. కేవలం శ్రద్ధ ఉన్నవారికి ఉపదేశింపదగిన రహస్య జ్ఞానము. చక్కగా అభ్యాసం చేస్తే తగిన ఫలితం ఇచ్చేది. ధర్మయుక్తమైనది, అందరూ సాధన చేయదగ్గది. అభ్యాసం నిరంతరం చేస్తే అత్యంత సులువైనది, నాశనం లేనిది, శాశ్వతమైనదైన విద్యను నీకు ఉపదేశిస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను.